2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఆఫర్ ఆపర్చునిటీ ఇక్కడ అసలు కంపెనీస్ లో ఆపర్చునిటీస్ ఉన్నాయా, మాకు బయటికి వెళ్తే మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాయా, అసలు మేము రావచ్చా, వస్తే ఎంత వరకు యాక్సెప్ట్ చేస్తారు, ఫస్ట్ స్టెప్ లోనే రిజెక్ట్ చేస్తారేమో, ఇట్లాంటి భయాలతో అసలు ముందుకు రావడానికే చాలా తడబడతారండి. బయటికి రారు చాలా మంది. మాకు ఆపర్చునిటీ లేవు, వస్తే యాక్సెప్ట్ చెయ్యరు, మమ్మల్ని చులకనగా మాట్లాడతారు అని ఇలాంటి భయాలతో చాలా మంది ఉన్నారు. చాలా కంపెనీస్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ విప్రో, టీసీహెచ్ లాంటి కొన్ని కంపెనీస్ కెరియర్ బ్రేక్ అన్న కాన్సెప్ట్ తో ముందుకు వచ్చారండి, స్పెషల్ గా ఆడవాళ్ళ కోసం. ఇట్లాంటి వాటిని యూస్ చేసుకుంటే మనం వాటిని ఎలా యూస్ చేసుకోవాలన్నది మనకు తెలుస్తుంది. కంపెనీస్ ఉన్నాయి, కాకపోతే మనకి తెలియని చాలా ఉన్నాయి. అప్డేట్ అవ్వాలి. పాత పద్ధతుల్లో రెజ్యూమ్ అప్లోడ్ చేయడం, జాబ్స్ వెతుక్కోవడం ఇట్లాంటివి చేస్తే ఇప్పుడు ఏమున్నాయో మనకు తెలియదండి. అట్లా కాకుండా ప్రెసెంట్ ఉన్న మార్కెట్ లో ఎలా అయితే అవైలబుల్ లో ఉన్నాయి, ఏ ఏరియాస్ లో ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, అది మనకి ఏ రకంగా యూజ్ అవుతాయి, రిమోట్ జాబ్స్ ఉన్నాయి, ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయి, వాటిని ఎలా యూజ్ చేసుకోవాలన్నది మనకి ముందు నాలెడ్జ్ ఉండాలి. దాన్ని తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. అది తెలుసుకుంటే ఆపర్చునిటీని ఎలా యూజ్ చేసుకోవాలి అన్నది మన చేతుల్లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. బాల్ ఈజ్ యువర్ ఇన్ యువర్ కోర్ట్ అంటారు. దాన్ని ఎలా తిప్పుకోవాలన్నది మన చేతిలో ఉంటది. అక్కడ కెరియర్ గ్యాప్ అని రెజ్యూమ్ లో ఒక లైన్ అప్లోడ్ చేసి వదిలేయకుండా ఆ టైంని మీరు ఎలా యూటిలైజ్ చేసుకున్నారు, ఫ్యామిలీ మేనేజ్ చేయడం, పిల్లల్ని చూసుకోవడం, ఆ ఫైనాన్షియల్స్ చూసుకోవడం, ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే ఇంట్లో వాళ్ళతో కూర్చుని డిస్కస్ చేసి చేయడం, ఇవన్నీ కూడా మీరు చేసిన ఫైనాన్షియల్ ఇష్యూస్ మ్యాటర్స్ అని చెప్పొచ్చు. డిఫరెంట్ వేస్ లో ఆ టైం ని మేనేజ్ చేశారు. అంటే ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఇస్తే మీరు దాన్ని ఎలా మేనేజ్ చేయగలరు అన్నది ఇక్కడ ఏవైతే మేనేజ్ చేశారో వాటిని ఎలాబరేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అక్కడ రిక్రూట్మెంట్ టీమ్ కి ఆ కెరియర్ గ్యాప్ అన్నదే మీకు ప్లస్ అవుతుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే విధానం ఇక్కడ మీకు చాలా హెల్ప్ అవుతుంది. జెన్యూన్ గా ఉండాలి. మనం ఏదైతే ఫేస్ చేసామో దాన్ని జెన్యూన్ గా, క్లారిటీగా, చాలా కాన్ఫిడెంట్ గా, స్ట్రాంగ్ గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. మేము ఉన్న గ్యాప్ లో కెరియర్ గ్యాప్ అని మీరు అంటున్నారు, కానీ ఆ టైంలో మేము చేసిన ఈ పనులు, వాటిని మేము ఈ రకంగా బ్యాలెన్స్ చేసి మేనేజ్ చేసాం, వై నాట్ ఇన్ దిస్ అని మనమే వాళ్ళకి తిరిగి ఒక క్వశ్చన్ పెట్టచ్చు. అప్పుడు వాళ్ళ పాయింట్ లో థింకింగ్ స్టార్ట్ అవుతుంది. నిజమే కదా, వీళ్ళు పీక్ టైంలోనే ఇంత మేనేజ్ చేసిన వాళ్ళు ఇప్పుడు మనం ఒక ఆపర్చునిటీ ఇస్తే ఖచ్చితంగా చేస్తారు. అప్పుడు వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎట్లా ఉంటుందంటే, ఒకటి ఇస్తే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చిన్న ప్రాజెక్టో ఓ చిన్న ప్రాబ్లమో చెప్తారు వాళ్ళు, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అని. దాన్ని క్లియర్గా మన స్టైల్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, ఓకే వీళ్ళు దీన్ని చెప్పడమే కాదు, దీన్ని డిఫరెంట్ వేస్లో కూడా థింక్ చేసి మనకు ఆన్సర్ ఇస్తున్నారు. అంటే మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పి దీనికి సొల్యూషన్ కావాలి అంటే మల్టిపుల్ వేస్లో వాటిని థింక్ చేసి రీసెర్చ్ చేసి మనకి సొల్యూషన్ అనేది ఇస్తారు. అంటే వేరే వాళ్ళకన్నా వీళ్ళు స్టెప్ ఎక్కువే ఉన్నారు, సొల్యూషన్ అనేది ఇంకా కాన్ఫిడెంట్ గా, క్లియర్ కట్ గా వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ మనం ఇచ్చిన వాళ్ళు అవుతాం. అది మనం గ్రాప్ చేసుకోగలగాలి. అక్కడ అది వస్తే గనక ఆపర్చునిటీ మీ చేతుల్లో ఉంటుంది. అది ఎప్పుడు మిస్ అవ్వదు. మనం మాట్లాడే మాటలే మనకి ఆయుధాలు. అది మిస్ చేసుకోకూడదు ఎక్కడా కూడా. మన కోడ్ జ్ఞాన్లో ఎవరైనా సరే మీరు అన్నట్టుగానే ఒక 5 years జాబ్ చేసి మ్యారేజ్ కోసమో, ప్రెగ్నెన్సీ వల్ల ఆగిపోయిన వాళ్ళు మళ్ళీ రీస్టార్ట్ చేసే ప్రాసెస్లో స్కిల్ని అప్డేట్ చేసుకోవాలనుకున్న, అప్ స్కిల్ అవ్వాలి అనుకున్న మన దగ్గర ఏ విధంగా ఉంటుంది అంటారు? ఇక్కడ మనం 2019 నుంచి 2023 వరకు ఉన్న వాళ్ళని కెరియర్ గ్యాప్ అని పిలుస్తామండి. మనం వీళ్ళని డీల్ చేస్తున్నాం. ఈ ఇయర్ బేస్ చేసుకుని ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా మా దగ్గరికి రావచ్చు. ఏ టైంలో అయినా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. మా కౌన్సిలర్ ఎనీ టైం అప్డేటెడ్లో ఉంటారు. మీకు కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. మీకు కుదిరినప్పుడు, ఫ్రీ టైం ఉన్నప్పుడు క్యాంపస్ విజిట్ చేయండి, కౌన్సిలర్స్తో మాట్లాడండి. ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఉన్నారు మా దగ్గర, ఆల్రెడీ రన్ అవుతున్న బ్యాచెస్ ఉన్నాయి, స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకోండి. ఆల్రెడీ వర్క్ చేసి అక్కడ అవ్వలేక మళ్ళీ వెనక్కి వచ్చేసి కెరియర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ బ్యాచెస్లో. వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకోండి, మీకు అనిపించింది ఏంటో అన్నది అనాలిసిస్ చేసుకోండి. అప్పుడు మీ కెరియర్ ఎలా స్టార్ట్ చేయాలి అన్నది మీకు క్లియర్గా అర్థమవుతుందండి.